ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా అన్ని రకాల పంటలకు చీడపీడల సమస్య అధికమైంది. వీటిని నియంత్రించడానికి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తర్వాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి యాసంగి పంటలను సాగు చేసే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బలరాం. మనకు యాసంగిలో వచ్చేసి ముఖ్యమైన పంట వరి. సో వరిని మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి మనకు తడి పద్ధతి కానీ పొడి పద్ధతిలో కానీ వరిని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పొడి పద్ధతిలో అయితే మనకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజము కలుపుకొని మనము ఈ విత్తనానికి పట్టించి మండే కట్టుకొని చల్లుకున్నట్లయితే ఈ వరిని మొదటి దశలో నారుమడిలో ఆశించే తెగుళ్ళ నుంచి వరి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా యాసంగి కాలంలో వేసుకునే మరొక ముఖ్యమైన పంట మనకు మొక్కజొన్నలో మనకు దాదాపుగా విత్తిన 25 నుంచి 30 రోజుల వరకు మొక్కజొన్న పంటను తెగుళ్ళ నుండి కాపాడుకోవడానికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాలి. దీనికి గాను తేరామ్ అనే మందును 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మరొక పంట యాసంగి కాలంలో వేసేది వేరుశనగ పంట. వేరుశనగ పంటలో మనకు తెగుళ్ళ నుంచి కాపాడడానికి మనకు టెబుకోనజోల్ 2DS అనే మందును 1 గ్రాము కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మనకు మినుములు, పెసర్లు వాటిలో మనకు మొదటి దశలో ఆశించే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవడానికి క్యాప్టాన్ లేదా థైరామ్ అనే మందును, రెండిట్లో ఏదో ఒక మందును 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనము విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే విత్తిన నెల రోజులలోపు ఆశించే తెగుళ్ళ నుంచి మొక్కను కాపాడుతుంది. మనకు అదేవిధంగా మనకు సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పంటను కూడా మనము కార్బెండిజము 1 గ్రాము కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు దాదాపుగా 25 నుంచి 30 రోజుల వరకు మొక్కలకు ఆశించే తెగుళ్ళ నుంచి పంట రక్షించబడి మొలక శాతం పెరుగుతుంది. అదేవిధంగా పంట మంచిగా ఉండి అధిక దిగుబడులను ఇచ్చే అవకాశం ఉంది.